అంటే మీ హస్బెండ్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళారు మా ఇంట్లో నుంచి? హస్బెండ్ని ఏమో బుధవారం నైట్ మేము ఇంట్లో లంచ్ చేస్తున్నాం సార్. 10:15కి మేము లంచ్ చేసి డోర్ పెట్టుకున్న తర్వాత 10:15 నిమిషాలకి వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు. డోర్ కొట్టిండ్రు. నైట్ 10. ఓకే. డోర్ కొట్టిండ్రు. నేను డోర్ తీసాడు మా హస్బెండ్. ఎవరు సార్ అంటే మేము పిఎస్ నుంచి వచ్చినామని చెప్పారు. షాద్నగర్ పిఎస్ నుంచి వచ్చినాం, మీ తమ్ముడు చంద్రశేఖర్ దొరికాడు, నీతో మాట్లాడాలి రమ్మన్నాడు. ఈ చీకట్లో రాను, ఫోన్ చేయమన్నాడు మా హస్బెండ్. నేను ఫోన్ చేయను, బయట సిఎస్ఆర్ ఉన్నాడు రమ్మని చెప్పాడు. సిఎస్ఆర్ ఉన్నాడంటే నేనేం రాను సార్ అన్నాడు. నేను కూడా చీకట్లో ఏం పంపనని చెప్పిన. అంతలో పక్క నుంచి ఇట్లా వెంకటేష్ వచ్చిండు, పిల్ల తండ్రి వచ్చి మా హస్బెండ్ చేయబట్టుకుని ఇప్పుడే వద్దాం 10 నిమిషాలు మాట్లాడి నేను మళ్ళీ తీసుకొస్తానమ్మా అని నాతో అన్నాడు. నీ చీకట్లో రాడు సార్, రేపు మార్నింగ్ అయితే మా వాళ్ళు కూడా వస్తారని చెప్పిన. లేదు లేదు నువ్వు కూడా రా, నీకు నమ్మకం లేకపోతే అని చెప్పాడు. చెప్పి తీసుకుని పోయాడు. ఓకే. 4 రోజులకి శవాన్ని చూపించారు నాకు. ఓకే. అంటే నైట్ తీసుకొని వెళ్ళారు కదా, అంటే పొద్దున వరకు రాలే, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? నేను అప్పుడే ఇచ్చిన. 1/2 అవర్ అయ్యింది. 1/2 అవర్ లోపే నేను వాళ్ళ సార్కి ఫోన్ చేసిన, మా హస్బెండ్ పనిచేసే సార్కి ఫోన్ చేసిన. అన్న ఇట్లా వచ్చారు, రాజుని ఎవరు 4 తీసుకెళ్లారన్న అంటే, ఎట్లా చీకట్లో పంపించావమ్మా, నువ్వు ఎమ్మటే 100కి కాల్ చేయని చెప్పాడు అన్న. 100కి కాల్ చేసిన. 100కి కాల్ చేసి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, నెంబర్ తీసుకున్నారు, ట్రేసింగ్ చేస్తామమ్మా అన్నారు. అనేలోపు మళ్ళీ నేను అన్నకి ఫోన్ చేసి అన్న అంటే అన్న వచ్చిండు, మా హస్బెండ్ వాళ్ళు వర్క్ చేసి అన్న వచ్చిండు, నన్ను పిఎస్కి తీసుకుని పోయిండు చీకట్లో. పిఎస్లో లేరు మా వాళ్ళు, పిఎస్లో లేరు. పలానా రాజశేఖర్ అని చెప్పి పలానా 4 వ్యక్తులు తీసుకొచ్చేసారు, పిఎస్కి ఎవరు రాలేదమ్మా అన్నారు. అయితే మీరు 100కి కాల్ చేశారంటే నేను ఎమ్మటే 100కి కూడా కాల్ చేసిన. అంటే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, 100 వాళ్ళకి కాల్ చేశారు, అన్నీ ఎతికారు సార్. కానీ ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు మాకు ఆ రోజు నైట్. అయితే ఈ 100 వాళ్ళు వెళ్ళేసరికి కదా ఎక్కడ బైపాస్ రోడ్ కూడా మా సార్ ఫోన్ కింద పడేశారంట. వీళ్ళు ట్రేస్ చేసుకుంటూ వెళ్ళేసరికి మా సార్ ఫోన్ అక్కడ దొరికింది వాళ్ళకి అంతే. అలా లొకేషన్ మొత్తం ఎతికారంట, ఎక్కడ కారు రీచ్ అయినట్టు కనిపించలేదంట వాళ్ళకి. వాళ్ళు ఏ దారి పోయారో కూడా మాకు తెలియలేదు ఆ చీకట్లో.